కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళితే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అట్టడుగు వర్గాల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మూగబోయిన అణగారిన ప్రజలకు గొంతుక అయ్యాడు. అతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కీర్తికి ప్రతీకగా ఆయన విలువలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ అయితే పండగ వాతావరణంలో జరుపుకునేందుకైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే భారీగా స్వరాజ్ మైదానంలోకి వచ్చే వారి కోసం అయితే ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. బారికేడ్లను కూడా పెడుతున్నారు. దాదాపుగా అన్ని జంక్షన్స్లోనూ ఎల్ఈడి స్క్రీన్లను అమర్చడం జరుగుతుంది. అలాగే 19న విజయవాడలో వాహనాల దారి మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మనకి ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించనున్నారనమాట. అలాగే సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్వరాజ్ మైదానంలో మన విజయవాడలో ఏపీ ప్రభుత్వం అయితే నిర్మించిందనమాట. సో దీనికైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా నామకరణం కూడా చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 19 ఎకరాల్లో స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో కూడిన ఫోటో గ్యాలరీ, అలాగే కన్వెన్షన్ సెంటర్ను కూడా ఇందులోనే నిర్మించడం అయితే జరిగిందనమాట. సో ఈ విగ్రహ ఆవిష్కరణ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అయితే జనవరి 19న అయితే జరగబోతుంది. కాబట్టి ఈ విగ్రహ ఆవిష్కరణకి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ఆవిష్కరణ అయితే జయప్రదం చేయాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆకాంక్షిస్తున్నారు. అలాగే ఈ ఆవిష్కరణకి లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అంచనా వేసి ఎక్కువ మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా అయితే చేస్తున్నారు. సో చూశారు కదా ఇక్కడున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో తెలుగు. కెమెరామెన్ వంశీతో అమృత.